ఆర్పీ అక్కయ్యలందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. మనం ఆర్టీగా చేయబట్టి చాలా రోజులైతుంది. మనకు సరైన వేతనం లేదు కాబట్టి మన వేతనాల గురించి మనం ఈరోజు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అంటే మనకు ఆర్పీలతో ఇక్కడ వీళ్లకు ముఖ్యంగా ఏంటంటే వేతనాలు 7 నెలల నుంచి వేతనాలు రాలేదు అని వాళ్ళు చిన్న మొక్క చేసినట్టు మనం సంఘాలు చేసుకొని దాన్ని పెద్ద సంఘం సమన్వయం చేసుకొని దాని ముక్కలకు అనుసంధానించడం వల్ల ఏ గవర్నమెంట్ పథకాలైనా మనం ప్రజల్లోకి తీసుకుపోవడం అవన్నీ చేయడం అని ప్రతి వాళ్ళకు తెలుసు. ఇక్కడ మన సార్లకు కూడా తెలుసు మన ఎంత కష్టపడడం అనేది. కాబట్టి కష్టం ఇట్లనే పడకుండా మనం ప్రభుత్వానికి మన కోరుట్ల మున్సిపల్ అధ్యక్ష అనిత గారిని మాట్లాడాల్సిందో. మన డిస్టిక్ ఆర్టీలందరికీ నమస్కారం. అయితే మన ఖాళీల గురించి ఇప్పుడు మనం బాగుంటాం. ఇప్పుడు ఇన్ని రోజుల నుండి హోటల్ వరకే చేస్తున్నాము. ఇప్పటికైనా మనకి ఈ ప్రభుత్వం అర్థం నా ప్రభుత్వం ఏమో 4,000 ఈ ప్రభుత్వం మనకి వచ్చింది కాబట్టి సార్ మన జీవన్ సార్ గారు మనకు ఎకరాలు పెంచి మాకు చేయాలని మేము సార్ గారికి కోరుతున్నాం. ఎమ్మెల్యేలకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే వచ్చే బడ్జెట్ సమావేశాలలో నిన్న జగిత్యాల మున్సిపల్ పనులు ఉన్నటువంటి ఆర్పీలు ఇక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు కూడా వాళ్ళ యొక్క మెమరాండం ఇవ్వడం జరిగింది. సార్ ఏమని మాటిచ్చారంటే ఈసారి మీ యొక్క వేతనాన్ని బడ్జెట్ లో పెట్టించి ఖచ్చితంగా మీకు ఇస్తానని మాటిచ్చారు. మాట ఇవ్వడం వల్ల మీరు ఏం చేస్తారు, జగిత్యాలలో కూడా మొత్తం అన్ని మున్సిపాలిటీ కలిసి సార్కు జిల్లా వ్యాప్తంగా ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి మన స్టేట్ అధ్యక్షులు సుంట గారు రావడం జరిగింది. ముఖ్యంగా జీవన్ సార్ని కోరేది ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా ఆర్పీలు అనేది ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్నారు. అంటే ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా వాళ్ళకు సభ్యులకు వేరే వాళ్ళకు చేరడానికి ముఖ్య కారణం ఆర్పీ. ఏ వ్యవస్థ ఉన్నా కానీ వీళ్ళు వాళ్ళకు ఆర్థికంగా బలోపేతం కావడానికి కూడా ఈ ఆర్పీల యొక్క ముఖ్య పాత్ర ఇది ఎప్పుడైతే మనకు ఈ విధంగా ఆర్థికంగా కాకుండా మన వార్డులలో ఉన్నటువంటి సభ్యులకు కూడా సంక్షేమ పథకాలు కానీ వాళ్ళ యొక్క ఆర్థికంగా కానీ అన్నిటికీ వాళ్ళ సాధక బాధకాలను కూడా తీర్చడం జరుగుతుంది ఆర్పీ. అంటే ఒక తల్లిలాగా అన్నట్టు వాటికి ఒక తల్లిలాగా ఆర్పీ పనిచేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క వేతనాలు ఆపడము ఇది 6 నెలలుగా 7 నెలలుగా ఆపడం సరికాదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా వేతనాలు ఇప్పించడం జరుగుతుందని సామి కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళ యొక్క వేతనాలు కూడా 4,000 చేయడం జరిగింది. పెంచాలని వీళ్ళు కోరడం జరుగుతుంది. దాన్ని కూడా సహకరిస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. విన్నవించుకుందామని నేను కూడా ఇది అనుకోని ఆహ్వానం. ఈ రోజు ఇది నాకు మార్నింగ్ 11:30కి 11కే ఫోన్ చేశారు. ఆయన నీ 1 అవర్లో ఇక్కడ చేరుకున్నారు. మీరు ఈరోజు కరీంనగర్ సార్, మన ఉమ్మడి జిల్లా కరీంనగర్ సార్, కరీంనగర్ నా హెడ్ క్వార్టర్. గత 15 సంవత్సరాలుగా 2007 నుండి మెప్పా పుట్టింది సార్. అప్పటి నుండి ఆర్పీ వ్యవస్థ ఉంది. సెల్ఫ్ గత కొన్ని సంవత్సరాలు 25 సంవత్సరాల నుండి సెల్ఫ్ నడుస్తా ఉంది మన గ్రామీణ ప్రాంతాలలో. మరి అదే విధంగా మన మున్సిపల్లో కొన్ని మెజ్జుడు విలేజెస్ కలవడం వలన మరి సెల్ఫ్ లో ఉన్న వివోఏలు కూడా మన ఆర్పీలుగా రావడం, అప్పటికే వారికి 2017లో వివోఏలకి 3,000 గౌరవ వేతనం పెంచడం, దాని మీద పట్టణాలలో ఉన్న ఆర్పీలందరం మేమందరం ఏకమై మేము ఒక యూనియన్ గా ఏర్పడి ఆనాటి నుండి పోరాటం చేస్తే మాకు 2008లో ఈ 4,000 గౌరవ వేతనం అనేది ఎలక్షన్ కోడ్ 1 మంత్ ముంగట మాకు జీవో ఇష్యూ చేయడం జరిగింది సార్. ఆ తర్వాత ఏమైందంటే ఒక 1 ఇయర్ దాకా మేము పోరాటం చేసి జనవరి 16, 19లో మా 4,000 అమలైనాయి సార్. ఆ 4,000 వేతనం నుండి అప్పటి నుండి అవి రిలీజ్ చేయడానికి కూడా 1916 అంటే 6 నెలలకి మాకు రిలీజ్ చేయడం జరిగింది. జూన్ 6 నెలల నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ రోజు కూడా ప్రతి నెల ఆ 4,000 గౌరవ వేతనం తీసుకున్న రోజులు సార్. 1 ఇయర్కి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి ఇలా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ 4,000 గౌరవ వేతనం పెంచినందుకు గత ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నాటి నుండి నేటి వరకు ఏ ప్రభుత్వం ఉన్నా సార్
ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను చేరవేసేది మా రిసోర్స్ పర్సన్లు మాత్రమే, మెప్మా రిసోర్స్ పర్సన్. అండ్ ఏ మున్సిపల్ వర్క్ వచ్చినా కూడా, సర్వేలు వచ్చినా కూడా, ఏ గల్లీ గల్లీ డోర్ టు డోర్ కొట్టి పొత్తులు లేచి ఒక బ్యాగ్ వేసుకొని తినగా డోర్ టు డోర్ తిరిగి పలాంటి సర్వే వచ్చిందంటే కూడా ఆ మున్సిపల్ ఆర్పీ మెప్మా రిసోర్స్ పర్సనే తీసుకొని రావాలి సార్. అయినా సరే మేము ఇంత పని చేస్తున్నా కూడా మాకు నెల నెల గౌరవవేతనం రాదు. ఎంతసేపు ప్రతి స్లమ్ లో తప్పు కాదుకోవద్దు సార్, ఎవరైనా సరే రాజకీయవేత్త గౌరవంగా ఒక సమావేశం ఏర్పాటు చేసినా కూడా ఈ ఆర్పీ రిసోర్స్ పర్సన్ జనాలను సేకరించి తీసుకురావాలి. కానీ ఈ రిసోర్స్ పర్సన్ అంటే కూడా వేదిక మీద ఉన్న పెద్దలకు కూడా మేము గుర్తురాము సార్. మా బాధ అదే, మా వేదన అదే. ఎందుకంటే మేము వేల మందిని తరలించి సీఎం రానివ్వండి, ఎమ్మెల్యే రానివ్వండి, ఎంఎస్ ఎవరైనా రానివ్వండి, మేము వేల మంది తరలి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత సార్ బాధ ఏంటి అంటే ఆశా అంగన్వాడీ మాత్రమే గుర్తుకొస్తుంది సార్. మేము ఇంత కష్టపడి ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్లడంలో చాలా కష్టపడతాం సార్. కానీ అందరినీ తన కాళ్ళ మీద దాన్ని స్వయంగా, అంటే ఒక మహిళ ఎస్హెచ్జి అంటేనే సార్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే ప్రతి ఒక్క పేద మహిళని ఒక అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఏదో ఒక ఉపాధి తీసుకొని సంపాదించుకొని వాళ్ళు నిలబడాలని వాళ్ళందరూ బాగుపడేదే రిసోర్స్ పర్సన్ సార్. కానీ అదే రిసోర్స్ పర్సన్ ఈ రోజు కుంటి పడిపోయి వేతనమే లేకుండా ఏడ్చి గల్లీ గల్లీ ఏడుస్తా ఉంది సార్. అంటే ఎందుకు ఇలా అయిపోతున్నాం మేము అంటే ఇంత కష్టపడి కూడా మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? 7 నెలలు అవుతుంది. వీళ్ళు అంటున్నారు సార్, చాలా మంది అవగాహన ఉన్నా లేకపోయినా కూడా ఆకలి మంటకి మీరేం చేస్తున్నారు అక్క అని అడుగుతున్నారు. తెల్లారు లేస్తే సార్ ప్రతి ఒక్కరికి ఆనాడు గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క పాలకులకు లెటర్ ఇచ్చాం, ప్రతి ఒక్క అధికారులకు లెటర్ ఇచ్చాం, ప్రతి ఒక్క మా మంత్రి గారికి కూడా అప్పుడున్న గతంలో కేటీఆర్ సార్ కూడా లెటర్ ఇచ్చి ఎన్నో వందల సార్లు కలిసిన తర్వాత మమ్మల్ని కలవకుండా కూడా ఈ 2000 గౌరవవేతనం పెంచి 6000 జీవో రిలీజ్ చేశారు ఎలక్షన్ ముంగట. కానీ అది ఇప్పటికి కూడా అమలు కాలేదు. ఆనాడున్న ప్రభుత్వం వెళ్లిపోయిన తర్వాత ఈ రోజు మళ్ళీ మనం అందరం కొని తెచ్చుకున్నాం. ప్రభుత్వం వచ్చింది కాబట్టి సార్ ఇప్పుడే వచ్చింది కదా, ఎవరినైనా గౌరవంగా ప్రతి ఒక్కరికి కలవాలని చెప్పి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ కూడా కలిశాం సార్, శ్రీధర్ బాబుని కలిశాం సార్, పొన్న ప్రభాకర్. మనకున్న పరిచయాల వల్ల వెంటనే మనం ఎవరైనా గవర్నమెంట్ మారిన తర్వాత మీరు కూడా కుదరపడి అంత చేసుకోవాలని వారి ప్రతి ఒక్కరు నాకు సలహా ఇస్తా ఉన్నారు సార్. కూడా భాగస్వామ్యమై వారం రోజులు కష్టపడ్డాం సార్. పొద్దున 7 గంటలకు గవర్నమెంట్ ఎంప్లాయీతో సమానంగా మేము కూడా స్టేట్ వైడ్ ప్రజాపాలనలో ఒక భాగస్వామ్యమై పొద్దున 7 గంటలకు పోయి సాయంత్రం 5 గంటలకు వచ్చినాం సార్. అంటే ప్రతి ఒక్క పనిలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం. మాకు గుర్తింపు లేదని వాళ్ళు బాధపడుతున్నారు సార్. 4000 గౌరవవేతనం కూడా అమ్మ పెట్టింది దాన్ని లాక్కునే విధంగా శ్రీనిధి విఎల్ఆర్ అని మాకు జీవో ఇష్యూ చేశారు సార్. అదొక మిస్టేక్ ఏంటిదంటే వాళ్ళు ఈవోఏలకు గౌరవవేతనం ఏ రకంగా అయితే బడ్జెట్ సీఎం బడ్జెట్ కేటాయించి ఇచ్చిందో జీవో ఆ విధంగా మాకు కూడా కావాలనేది మా ఆర్పీలందరి డిమాండ్ సార్. ఆ లెటర్ లో అది కూడా మెన్షన్ చేయడం జరిగింది. శ్రీనిధి విఎల్ఆర్ అంటే ప్రజల సొమ్ము అని అందరూ అనుకుంటా ఉన్నారు సార్. అది కూడా ఒక శ్రీనిధి విఎల్ఆర్ అనేది ఒక ఖాతా ఉంటుంది సార్ మెప్మా డిపార్ట్మెంట్ లో. అది ప్రజల సొమ్ము కాదు. కాకపోతే ఏంటంటే శ్రీనిధి విఎల్ఆర్ అనేది ప్రజలకు వచ్చేది కదా అని ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది దాని మీద. అని అదే కదా అంటున్నారు సార్. కాకపోతే ఏంటంటే మేము కొట్లాడితే తప్ప ఆ 6 నెలల జీతాలు కూడా రిలీజ్ కాదు, మేము అడిగితే తప్ప 50 జీతాలు రిలీజ్ కాదు. అంటే కాకపోతే ఏంటంటే ఇచ్చేటప్పటికి మాకంటే స్పెసిఫిక్ గా జీవో లేదు కాబట్టి శ్రీనిధి విఎల్ఆర్ మా సాధనం మీరు వెంటనే సీఎం దృష్టికి తీసుకుపోతారని మేమందరం ఆశిస్తా ఉన్నాం సార్. ఎందుకంటే మాకున్న సమస్యలు అంటే మీ పెద్ద గొంతమ్మ కోరికలు ఏం కోరలేదు సార్. నిత్యం మీ ముంగటే మీ కళ్ళ ముంగటే ఉండి పనిచేస్తా ఉంటాం. నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు అందులో విడోసే ఎక్కువ ఉంటారు సార్, భర్త లేని వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇలాంటి నిరుపేద వాళ్ళందరినీ గుర్తించి రిసోర్స్ పర్సన్ పెట్టుకున్న తర్వాత కూడా డోర్ టు డోర్ తిరిగి సర్వే చేస్తున్నా కూడా మాకు సకాలంలో గౌరవవేతనం వస్తలేదనే ఇబ్బంది చాలా మంది పడతా ఉన్నారు సార్. మేము కోరుకున్నది ఒకటే సార్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా తరఫున మీరే నాంది పలకాలని, మీరే మాకు అన్నం పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సార్ ఏం చేసినా కరీంనగర్ ఉమ్మడి జిల్లా చేస్తాం.
ఆనాడు ఈ 4,000 సాధించడంలో కూడా మేమే ముందుండి ప్రతి ఒక్క మంత్రి దగ్గర తిరిగి సాధించుకున్నాం సార్. ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాం సార్. ఎందుకంటే అన్నం పెట్టుడైనా ఏదైనా మీతో సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో మేము జగిత్యాల జిల్లాకి రావడం జరిగింది సార్. ఎందుకంటే మా సాధక బాధలు స్టేట్ వైడ్ సార్ చాలా ఇబ్బందిగా ఒక్కొక్కరు ఒక రకమైన ఇబ్బంది పడి భరించలేక ఏడికి వెళ్ళినా ఏం లేదు, ఏమైతుంది, ఏం చేస్తా ఉన్నారు అనే తక్కనతోటి ఆ రిసోర్స్ పర్సన్ కొట్టుమిట్లు ఆడుతా ఉన్నారు సార్. ఏం లేదు, మాకు కావాల్సింది కూడా మేమేమి ఎక్కువ అడుగుతలేం సార్. మాకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నాం. అదే ఎందుకంటే మీరు ఫస్ట్ చేయాల్సింది మా పెండింగ్ సర్వీస్. ఈ రోజు నాటికి 7 నెలలు 8 నెలలు నడుస్తా ఉన్నాయి సార్. పెండింగ్ గౌరవ వేతనాలు ఇవ్వాలి. మళ్ళీ 4 రోజులైతే ఎలక్షన్ కోడ్ పడుతుందాక ఏం చేస్తున్నాం మనము, ఎక్కడున్నాం మనము, తిండి లేక తిప్పలు లేక ఎలక్షన్ బిఎల్ఓ డ్యూటీ అని ఎలక్షన్ లో కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. మేము ఎవరికి ఏ పార్టీకి అంకితం కాదు సార్. మేము చేసేది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతి ప్రభుత్వాన్ని కలుపుకొని పోయి ప్రజల్లోకి మేము ప్రతి పథకాన్ని తీసుకుపోవడానికి మేమున్నాము. మేము ఏ పార్టీకి అతిథులను కాదు. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆ గవర్నమెంట్ తో కలిసి పనిచేయడానికి మేము సిద్ధం సార్. అంతే తప్ప గవర్నమెంట్ చెప్పిందే మాకు వేలం. ఎవరి మాటలు పట్టుకొని ఏమి చేసే అంత మూర్ఖులం కాదు సార్. నాటి నుండి నేటి వరకు మేము ఇప్పటికీ రిసోర్స్ పర్సన్ లో కొనసాగుతున్నాం. మీలాంటి వాళ్ళు ఆశీర్వదిస్తేనే మేము ఇంకా ముందుకు వెళ్తామని కోరుకుంటా ఉన్నాను సార్. సార్ ఈ అవకాశం ఇచ్చే నాకు మరొకసారి ప్రత్యేకంగా నేను ఈ రోజున ఇక్కడికి రావడానికి కారణము అండ్ విజయక్క అండ్ అనిత నిజంగా చెప్తున్నా వీరిద్దరికి. ఎందుకంటే సార్ ఉంటారా ఉండరా నాకు తెలియదు. ఈ వేదిక అరేంజ్ చేసినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. 5 మున్సిపాలిటీలకు సంబంధించిన ఆర్పీలందరూ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జీవరెడ్డి గారికి మరియు ఆర్పీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత గారికి, గిరి నాగభూషణ మాజీ చైర్మన్ గారికి మరియు ఇక్కడ వేదికపై ఉన్న ధర్మపురి, రాయకల్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాలకు సంబంధించిన అధ్యక్షులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా మీ అందరూ ఈ రోజు ఇక్కడికి సమావేశమైనందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి మున్సిపాలిటీలో ఆర్పీలు అనేది ఉంటారు. ఆ మున్సిపాలిటీ ఇప్పుడు జిల్లా లెవెల్లో మీరందరూ మీ సమస్యలని ఒకదానికి తీసుకొచ్చి జీవరెడ్డి గారికి ఇవ్వడం అనేది నిజంగా సంతోషం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏదైతే మొదలైనా జగిత్యాల నుంచి మొదలవుతుంది అంటారు. కాబట్టి ఇప్పుడు కూడా జగిత్యాల నుంచి జగిత్యాల జీవరెడ్డి గారికి ఇచ్చినట్టయితే మీ ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్పీల సమస్యలు అనేవి తీరుతాయి. అదేవిధంగా ప్రతి ఒక్క ఆర్పీకి ఉన్న సమస్యలు రాష్ట్రంలో అందరికీ ఉంటాయి. అలాంటి సమస్యలను ఈ రోజు ముఖ్యంగా జీతాలు పెంచడము, అదేవిధంగా 4,000 జీతం అనేది 7 నెలల నుంచి రావట్లేదనడము ఈ 2-3 రోజులుగా అందరు ఎమ్మెల్యేస్ కి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఈ జగిత్యాల నుంచి అది దాన్ని పలకాలని కోరుకుంటూ మీ ఆర్పీలు అనేది నిజంగా ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే వారిది ఇది ఆర్పీలు. అదేవిధంగా ఈ సమస్య ప్రతి ఒక్క ఆర్పీ వారికి సంబంధించిన వార్డులలో కానివ్వండి ప్రతి ఒక్క మహిళలకు గుర్తింపు ఉంటారు. ఏదైనా సంక్షేమ పథకాలు ఉన్నట్టయితే ప్రతి ఒక్క మహిళకి చేరవేయాలి అంటే అది ఆర్పీ ద్వారానే. మరి ప్రభుత్వ పరంగా ఏదైనా పథకాన్ని తీసుకొచ్చినట్టయితే అది సక్సెస్ అయింది అంటే ప్రతి సర్వేల ద్వారా సర్వే చేయడం ద్వారా కూడా ఆ సర్వేలు అనేది కూడా ఆర్పీలు మాత్రమే చేయగలుగుతున్నారు. అందుకని అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ మధ్య తను ఒకరు మాట్లాడేది తన పేరెంట్స్ చాలా బాగా మాట్లాడింది. అంటే పొద్దున 5 నుంచి కూడా మేము సర్వే చేస్తున్నాము అని. నిజంగా కూడా కొన్ని సమస్యలు మీ అందరికీ ఉన్నాయి. ఆ టైం అంటూ పెట్టాలి అని కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఆ టైం అంటూ పెడితే మహిళలు కాబట్టి టైం అంటూ 9 నుంచి ఇట్లా పెట్టినట్టయితే మీ అందరి ఇబ్బందులు కూడా ఇబ్బందిగా ఉండకుండా ఉంటుంది. ఇది ఒకసారి మీ అందరికీ ప్రాబ్లం ఇది. పొద్దున 5 నుంచి అంటే ప్రతి మహిళకి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇలాంటి సర్వేలు అనేది తప్పకుండా ప్రతి సర్వేకి కారణము ఆర్పీలు. ప్రభుత్వాలు ఏ ఆహారాలు తీసుకున్నా ఇప్పుడు చూసుకుంటే అరిసంహారం నుంచి మొదలు పెడితే అరిసంహారం గురించి చెప్పడం జరిగింది. ప్రతి సర్వేలలో కూడా రాష్ట్రానికి కానీ పట్టణానికి కానీ అవార్డ్స్ వచ్చినాయంటే అవి సర్వేల ద్వారానే. ఆ సర్వేలన్నీ నిర్వహించింది మాత్రం ఆర్పీలు మాత్రమే. కాబట్టి ఆర్పీల సమస్యలు అలాగే జీత భత్యాల గురించి ఈ రోజు జగిత్యాల జిల్లా ఆర్పీలందరూ ఇక్కడికి సమావేశమైనందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ సమస్యలు తొందరలోనే తీరాలని కోరుకుంటున్నాను. థాంక్యూ.
జిల్లా ఆర్పీల సమస్యల గురించి జీతభత్యాల గురించి ఏర్పాటు చేసుకున్న సమావేశ ముఖ్య అతిథులు మన నేత నాయకులు జీవన్ రెడ్డి గారు, వేదిక పైన సుందర్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారు, మహిళా సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మీరు జగిత్యాల జిల్లాకి ఇప్పుడు మనకు పెద్ద దిక్కు మన సారు. ఏ సమస్యలైనా సారు ముఖ్యమంత్రి రీసెంట్గా చేసే శక్తి ఉన్న వ్యక్తి. మీరు కరెక్ట్ రూట్లో వచ్చి అప్పీల్ చేసింది కాబట్టి తప్పకుండా మీ సమస్య పరిష్కారానికి తప్పక ప్రయత్నం చేస్తుంది. తప్పక మీ సమస్య నెరవేరుతుంది. గతంలో ఎక్కడైతే మీరు ప్రభుత్వం తరఫున వాళ్ళ పథకాలు ప్రజలకు తీసుకెళ్ళారు, ఇప్పుడు మా ప్రభుత్వ పథకాలు కూడా ప్రజలకు తీసుకుపోవాలి. రేపు జరగబోయే ఎన్నికల లోపల మా పార్టీ కూడా పూర్తిగా సంపూర్ణంగా మద్దతు చేస్తూ మాకు సహకరించాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి నేను రావడం జరిగింది. మా యొక్క అప్పీల్ మీరు కూడా మాకు ఈ రాబోయే ఎన్నికల్లో అందరూ అవుట్రైడ్గా మద్దతు ప్రకటించాలని చెప్పి కోరుతున్నాను. గుర్తున్న 2004-09 మధ్య కాలంలో ఇప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉంది. వారు ఏదైతుందో పావలా వడ్డీ చెప్పిన కార్యక్రమాన్ని రూపొందించి మనం బ్యాంకు నుండి రుణ సదుపాయం పొందితే మనం చెల్లించే వడ్డీ ఇంత ఉన్నప్పటికీ కేవలం పావలా వడ్డీ భారం మాత్రమే మన మహిళా సంఘాలపై పడేట్టు, పావలకు అదనంగా చెల్లించేటువంటి వడ్డీ ప్రభుత్వం తిరిగి ఇచ్చేటట్టు ఏదైతుందో కార్యక్రమం రూపొందించి అమలు చేసింది. క్రమేపీ 2009 తరఫున ఏదైతుందో 2009-14 మధ్య కాలంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. సరే, మహిళలు ఇంత వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కూడా పాటుపడుతున్నారు. ఈ పావుల వడ్డీ కూడా వాళ్ళతో ఎందుకు భారం కావాలి అనే భావనతోని ఆ పావుల వడ్డీని కూడా తొలగించి ఉచిత వడ్డీ కార్యక్రమం మీద అమలు చేయడం జరిగింది. సరే, కార్యక్రమం ఆలోచన విధానం బాగుంది. అమలు వచ్చే వరకు ఏదైతుందో వీళ్ళ గతంలో నాకు తెలిసి గత 4 సంవత్సరాల నుండి ఈ ఉచిత వడ్డీ కింద వచ్చేటువంటి నిధులు ప్రభుత్వం వెళ్ళి మనకు అవి సమకూర్చబడి వీళ్ళు మహిళా సంఘాలు ప్రభుత్వం నుండి ఇక్కడ పట్టణంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ శ్రీనిధి ద్వారా కానివ్వండి, మహిళా సంఘాలు ప్రత్యక్షంగా బ్యాంకుల నుండి కానీ అప్పుడు రుణ సదుపాయం పొందుతున్నారు. వాళ్ళు సకాలంలో వడ్డీ చెల్లిస్తున్నారు. వాళ్ళు సకాలంలో వడ్డీ చెల్లింపు చేయడంతో ఏదైతుందో మనకు తిరిగి రావాల్సినటువంటి ఈ వడ్డీ రాయితీ ఇది ప్రభుత్వం విడుదల చేయడం బాధ్యత ఉందో ఆ ప్రభుత్వం విడుదల చేయలేకపోవడంతో అదొక ఇవాళ పరిస్థితి ఏమైపోయిందంటే మహిళా సంఘాలు కూడా ఒక ఆలోచనకు వచ్చినాయి. మరి ఎప్పుడైతే ఉచిత వడ్డీ ప్రభుత్వం వెళ్ళి మాకు రీఎంబర్స్ రావడం లేదో, సకాలంలో రావడం లేదు, మరి అప్పెత్తుకొని ఇది రూపాయి వడ్డీ చెల్లించి మరి దీన్ని మళ్ళీ ఏదైతే సర్క్యులేట్ చేయాలి, మనం ఎత్తుకున్న అప్పు ఏదైతే సర్క్యులేట్ చేయాలి. సర్క్యులేట్ చేయకుండా పోతుంది ఈ రూపాయి వడ్డీ భారం ఆ మహిళా సంఘాలుగా పడుతుంది. మరి సర్క్యులేట్ అంటే బ్యాంకు చెల్లించే రూపాయి వడ్డీకి అదనంగా మీరు బయట 2 లెక్కనో 3 లెక్కనో, నేను అంటే గ్రామీణ భాష చెప్తున్నానమ్మా, బ్యాంకు లెక్కలు ఏదైతుందో 11-12% వాళ్ళు చెల్లిస్తే మనం బయట సర్క్యులేట్ చేసి అదనంగా మనం వడ్డీ సమకూర్చుకుంటే అప్పుడు కొంత లాభం ఉంటుంది. సో ఈ అదనంగా వడ్డీ సమకూర్చుకోవాలని ఒక భావంతో మనం దీన్ని సర్క్యులేట్ చేస్తే అది రికవరీ లోపల ఏదైతుందో కట్టెలు లగాడుతుండ్రు, ఎగబెడుతుండ్రు, ఈ చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయమ్మా. ఒక స్థాయి ఇట్లా వచ్చిందంటే ఇక మాకు అప్పులే కూడా మంచిదైనా మా ఊళ్ళో రుణమే ఫోన్ చేయడం కార్యక్రమం వచ్చిందని చెప్పండి. మీ పని ఏమైపోయింది? బ్యాంకు రుణం చేయడం వల్ల మీరు అప్పిస్తాం, మీరు మహిళా సంఘాన్ని ఎత్తుకోమని చెప్పండి. మీరు అప్పిస్తాం, మీరు అప్పు కావాలని సంఘాలు తినడం కాదమ్మా, రివర్స్ అయిపోయింది. అప్పు కావాలని మహిళా సంఘాలు తినడం కాదు, రివర్స్ ఏదైతే బ్యాంకుల పని పడుతుంది. కారణం ఏంటి? వాళ్ళ డిపాజిట్ పెరిగిపోయింది. వాళ్ళ డిపాజిట్ పెరిగిపోయింది. ఆ డిపాజిట్ ఏదైతుందో వాళ్ళు బయట సర్క్యులేట్ చేస్తేనే వాళ్ళు బ్యాంక్ లో మనుగడ కోసం. వాళ్ళు ఏదైతుందో దాన్ని బయట సర్క్యులేట్ చేయకుంటే వాళ్ళు డిపాజిట్ దానికి ఏదైతుందో 5%, 6% వాళ్ళు వడ్డీ చెల్లిస్తారు. డిపాజిట్ వాళ్ళు 5%, 6% వడ్డీ చెల్లిస్తే వాళ్ళు బయట ఏదైతే అప్పు తీసుకుంటున్నకు అది 11-12% దాన్ని అప్పు సమకూరిస్తే వాళ్ళకు 5-6% బ్యాంక్ వడ్డీ
అమ్మా డిసెంబర్ 7 ప్రభుత్వం ఏర్పడితే 9కే అమలు అవుతుందమ్మా. ఇప్పుడు దాదాపు 50 రోజులు అవుతుంది కార్యక్రమం అమలు చేయబడి. 2 మాసాలు అవుతుంది. నేనే ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళు వంట చిరుకు బదులు ఏదైతుందో గ్యాస్ సిలిండర్ అనేది మనకు అమలు తెచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు యూపీఏ ప్రభుత్వం అధికారం ఉండగా ఈ గ్యాస్ సిలిండర్ ధర కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కాదు. అప్పుడు యూపీఐ చైర్మన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో సిలిండర్ ధర ఎంతున్నా కానీ కేంద్రంలో రాయితీ కల్పించి మనకేదైతుందో వినియోగదారులకు కేవలం 400 సిలిండర్ ఇచ్చింది. తదుపరి ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఉందమ్మా, ఈ రాయితీని తొలగించేసి ఆ 400 సిలిండర్ ను 1200 చేసేది. నెలకు సిలిండర్ కాల్చినా కానీ ప్రతి ఇళ్లకు 800 రూపాయలు అదన భారం పడుతున్నది. ఆ అదన భారం తొలగించే విధంగా రేపు 1 మార్చికి వెళ్ళి ఈ నెల గడిచిపోతుందమ్మా. మార్చిలో మీ ఇంటికి అవసరపడేటువంటి యొక్క సిలిండర్ కేవలం 500 రూపాయలు మాత్రమే మీకు అందింపజేయబడే విధంగా రాష్ట్రం అంటే ప్రభుత్వం దాదాపు 600 రూపాయలు 700 రూపాయలు ఆర్థిక భారం అయిపోతుందని చెప్పండి. ఇక 200 రూపాయల వరకు ఏదైతే విద్యుత్ వినియోగానికి రాయితీ అంటే ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు. నాకు తెలిసి మన గ్రామీణ ప్రాంతంలో అయితే 12 మంది 75% ఆ 200 రూపాయలు ఉంటారు. సరే పట్టణాల్లో అటు ఇటు ఇక్కడ ఏ కూలర్లు పెడతారు, కొంచెం ఇక్కడ వాతావరణం వేరు. గ్రామాలలో విద్యుత్ వినియోగం ఇంతకంటే తక్కువ ఉంటుంది. ఏదైనా 200 యూనిట్లకు లోబడి విద్యుత్ కాల్చే వారికి అందరికీ కూడా రేపు రాబోయే మాసంకి వెళ్ళి ఏదైతుందో వాళ్ళకు ఉచిత విద్యుత్ కార్యం కూడా అమలు చేయబడబోతుందని చెప్పండి. అని చెప్పిన సిలిండర్కి 600 రూపాయలు వస్తాయి, మీకు ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఇంకొక 1000 రూపాయలు వస్తాయి. నేను చెప్పిన 2500 రూపాయలతో కూడా ఉంది. అని ఏ గృహిణే గాని ప్రభుత్వ పరంగా కనీసం 4000 రూపాయలు ప్రభుత్వంకి వెళ్ళి ఏదైతుందో రాయితీ ఆర్థిక సహాయం పొందబోతుందని చెప్పండి. ఆ 2500 స్థానే 4000 పెన్షన్ ఉంటే ఇంకా 10,000 ఎక్కువ వస్తాయి. 6000 ఏదైతుందో ఇంకా 30,000 ఎక్కువ వస్తాయి. మీరు చెప్పిన 2500 కనీసం అని చెప్పండి. అంటే ప్రభుత్వ ఆలోచన విధానం మహిళా సంక్షేమం ప్రధానం అని చెప్పంటున్నా. ఈ కార్యక్రమాలన్నీ ఏదైతుందో ప్రజలకు తీసుకెళ్లే బాధ్యత మీ మీద ఉన్నది. అందుకే చెప్పాను, ప్రభుత్వానికి ప్రజానీకానికి కూడా మహిళా సంఘాలకు ఆడబిడ్డల మధ్య వారధులు మీరు. పెప్ప రిసోర్స్ పర్సన్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసేటువంటి మా ఆడబిడ్డలు చెప్పండి. అదే గ్రామీణ ప్రాంతంలో సేవలు అందించేటటువంటి బీఓఏలు అని చెప్పండి. మీ సంక్షేమం కూడా ప్రభుత్వానికి ప్రధానము. మీరు ఇంత సేవ చేసి మొత్తం సమాజంలో ఆడబిడ్డలందరికీ కూడా ఏదైతుందో ప్రభుత్వ పరంగా కల్పింపజేయబడే రాయితీలన్నీ కూడా అందింపజేయబడే విధంగా మీరు ఎప్పుడైతే ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేస్తున్నారో మీ మేలు మీ ఆర్థిక వెసులుబాటు చూడడం బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని ఏదైతుందో నేను వినియోగించుకొని మీకు ప్రస్తుతం కల్పింపజేయాల్సిన 6000 ఉత్తర్వులకు ఏదైతుందో దాన్ని మార్చి వరకు అమలు చేయబడడంతో పాటుగా ఇప్పుడు ప్రస్తుత మార్చి వరకు ఏదైతుందో 6000 అమలు చేయబడినప్పటికీ మీకు కొత్త బడ్జెట్ లో ఏప్రిల్ నుండి ఏదైతుందో ఈ 10,000 చేయబడే విధంగా మహిళా సంఘాలను ఏ విధంగా సంబంధం లేకుండా మీకు ఇప్పించే బాధ్యత నేను ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో స్వయంగా సేవ చేసి నా కాన్ఫిడెన్స్ ఉందా, ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. నేను అట్లా గ్రామీణ ప్రాంత బీఓఏలో కూడా చెప్పంటున్నా. ఇప్పుడు మా అనితరాలతో చెప్తుంది వాళ్ళకి ఎంత వస్తున్నాయంటే వాళ్ళకి 1000 చెప్పొచ్చేటట్టుంటాయి సార్ 7,000 అని చెప్పింది. మేము వాళ్ళు కూడా 10,000 చేపిస్తామని చెప్పంటున్నా. పట్టణ పేద నిర్మూలన సంస్థలో పనిచేసేటువంటి రిసోర్స్ పర్సన్స్ కు మీకు ఏ విధంగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం కల్పింపజేయ విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు మరి జారీ చేసి అమలు చేయడం జరుగుతుందో గ్రామీణ ప్రాంతంలో పనిచేసేటటువంటి యొక్క బీఓఏలకు కూడా ఏమిస్తుందో వారికి కనీస వేతనం రేపు ఆరంభంగా 2024 బడ్జెట్ లో 2020 బడ్జెట్ ఏదో వాళ్ళు 10,000 రూపాయలు అమలు చేయబడే విధంగా నేను ప్రభుత్వానికి ఏదైతే చూపించాలి అమలు చేసే ప్రయత్నం చేశాను. ఇవాళ నేను తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తాను. నేను ఇక్కడ 6 కాదమ్మా, మహిళలు చెల్లించే 2
మీరు అది నిర్వహిస్తే బాగుంటుందని. ఈ 21కే అవుతుందని మీరు చెప్పామా? కనీసం 10,000 కనిపించాలని పెట్టండి. మళ్ళీ మీరు మహిళా సంఘాలు తొలగిపోతూ చెప్తుంది. మీరు గ్రహించిందా? ఈ పని మీరు ఇస్తాన్నారు, మేము వాళ్ళే అనుకుంటే మీకు వెళ్ళిపోతుందని అన్నందుకు మా దయపడ అలా మేము ఇచ్చేటువంటి అదనం వేతనం ఏదైతుందో ఈ మీకు ఇచ్చా అనే ప్రభుత్వ ఉత్తర్వులు 6,000 ఉంది కదా, ఒక 2,000 ప్రభుత్వం మీకు అర్థం చేస్తున్నది. మహిళా సంఘాలు ఇచ్చే 2,000 ఏదైతుందో ప్రభుత్వమే భర్తీ చేయాలని చెప్పి మీకు ఏం చేస్తున్నా చెప్పండి. నేను దీంట్లో ఇద్దరు లాభం దలుచుకున్నా. ఒకటి, మీ గత బకాయిలో 6,000 ఇప్పించడంతో పాటుగా రేపు ఏప్రిల్ 1కి ఏదైతుందో అదనంగా 2,000 ప్రభుత్వం మీకు 8,000 జీవో. మహిళా సంఘానికి 2,000 కూడా ఆ మహిళా సంఘాలు కూడా వారికి ఈ రాయితీ కల్పింపజేయబడినట్టుగా వాళ్ళ నుండి మీకు ఒక పైసలు లేకుండా ఆ 2,000 కూడా ఇందులో జోడించి ఈ ఉత్తర్వులు ఏదైతుందో నేను 6 నుండి 10కి చేసి మీరు మహిళా సంఘాల దగ్గర ఏదైతే 2,000 రూపాయలు వారు మీ సేవలకు ఇచ్చేటటువంటి యొక్క వేతనం ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి దృష్టిస్తారు. అంటే వాళ్ళు 10 అయితే ఎంత పడతామా? రోజు 300 రూపాయలమ్మా. 10 అంటే పండుగ ఎత్తామా? రోజు 300 అంటున్నాను నేను. అదో పెద్ద కాదు. మేము రైతులు అమ్మా, నేను వ్యవసాయంపై ఆధారపడతామా. నాకు ఆడవాళ్ళు నాటేయడానికి వస్తే 500 రూపాయలు ఇస్తాను. ఆడవాళ్ళు నాటేయడానికి వస్తే నేను 500 ఇస్తామా? నీకు పంటనే మీకు వచ్చేది 50, 300. ఇలా కనీస వేతన చట్టానికి అనుగుణంగా మినిమం వేజ్ యాక్ట్ ఏదైతున్నదో దానికి అనుగుణంగా ఏదైతుందో అది 500 రూపాయలు ఇవ్వాలి. వీళ్ళ ప్రభుత్వం కొత్త రూపాయలు కాబట్టి ఇప్పుడైతే 10,000 దీన్ని పరిమితం చేద్దాం. రాబోయే కాలంలో ఏదైతుందో మరింత పెంచు. మీ సేవలకు అనుగుణంగా ఏదైతుందో తదుపరి మళ్ళీ రివ్యూ చేసుకోవాలి. ఈ బడ్జెట్ లో ఏదైతుందో రాబోయే బడ్జెట్ ప్రతి నిపుణుల ప్రతిపాదించి సూర్య ఓటార్ అకౌంట్ అంటే ఈ తాత్కాలిక మధ్యంతర బడ్జెట్ ఎందుకు మనకు రేపు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఎనీ టైం ఫిబ్రవరి 15 తదుపరి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశం. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చాక బడ్జెట్ మనం ప్రవేశపెట్టాలి. అంటే దానికి ఏంటంటే ఎవరికి ఏమైనా చెల్లింపులు చేయబోతున్నాం, ఎవరెవరికి ఏమైనా రాయితీ ఇవ్వబోతున్నాం అనేది మనం ప్రకటించే అవకాశం లేదు. కాబట్టి మధ్యంతరంగానే ఈ కనీస వేతనాలు ప్రభుత్వ నిర్వహణ కావాల్సినటువంటి యొక్క చెల్లింపులకు సంబంధించి ఈ బడ్జెట్ తీసుకునేది 3 కోట్లు 3 మాసాలు తీసుకుంటాం. కేవలం ఏప్రిల్, మే వాళ్ళు తీసుకొని మార్చి అంటే పాత లెక్కనే ఉంటుంది. మార్చి కొత్త లెక్క అవసరం లేదు. మార్చి పాత లెక్కనే ఉంటుంది. ఏప్రిల్, మేకి సంబంధించి ఏదైతుందో ఇప్పుడు మోటార్ కూడా ఉంది. మళ్ళీ ఫుల్ బడ్జెట్ ఏదైతుందో ఏప్రిల్, ఫుల్ బడ్జెట్ ఏప్రిల్లో పెట్టి అప్పుడు ఆమోదం పొంది దానికి అనుగుణంగా ఏదైతుందో ఈ మొత్తం సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అంటున్నాయి. ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ముఖ్యంగా మహిళా సంక్షేమం దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమం అమలు చేసిందో అవన్నీ కూడా కొనసాగిస్తూ గత ప్రభుత్వం రూపొందించిన ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా నిలుపుదల చేయకుండా అవన్నీ కొనసాగిస్తూ అంతకంటే మెరుగైన ఇంట్లో పడుతుంది. నా దృష్టి కావటము, నేను తోడుగా అండగా నిలబడతాము. నేను గొంతులు కాదు తల్లి, ఇలా రాజకీయ పదవి మీద అదృష్టం కూడా కావాలమ్మా. నాకు నేను అనుకుంటా నేను ఇంత పని చేస్తున్నా, అరే నేను అనుకున్న పని ఎందుకు రాలేని చెప్పాను. నాకు అదృష్టం దక్కలేదు. కానీ ఏదైతుందో నేను గెలవకున్నా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. నేను గెలిచిన దాంట్లో 100 రెట్లు అదృష్టం చెప్పాను. నేను గెలిచినా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకుండా ఉన్నట్టయితే మీ ఆలోచన విధానానికి అనుగుణంగా ఏదిస్తుందో ఈ కార్యక్రమం అమలు చేసేటువంటి అవకాశం నాకు కూడా పోతుంది. ఎంత గట్టిగా చెప్తున్నా నేను ఈ 10,000 ప్రయత్నం చేస్తున్నాను చెప్పగలుగుతున్నాను చెప్పంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి నేను ధైర్యంతో చెప్తున్నాను. లేక అదృష్టం ఇక్కడ పక్కకున్నా ఏదైతుందో ఆడవలసి అదృష్టం మనిషికి ఎక్కడో కూడా తాకుతామా. అందరికీ అన్నక్కడ అదృష్టం రాదు. మీకు కూడా చెప్తాను నేను, మీకు కూడా చెప్తున్నాను. మీకు కూడా అదృష్టం ఏదైతుందో అన్నక్కడ రాదు. అదృష్టం ఒకళ్ళ పోతే ఇంకొకళ్ళు వస్తుంది. ఇలా వచ్చింది ఈయన మనకి ఏంటి అనుకుంటే ఈ దెబ్బ ఎక్కడ కూడా పోతుంది. దేవుడు ఏదైతున్నదో చూస్తాడు. మన విశ్వాసం అనేది అతి అవుతుందో
ఓవర్ కాన్ఫిడెన్స్ అయినప్పుడు మనకు కళ్ళ వేస్తాడు పక్క. అందుకోసం తప్పకుండా అందరం కూడా బాధ్యతాయుతంగా మనకు అప్పగించిన బాధ్యత నిర్వర్తన కొరకు మీరు పనిచేయాలి, సేవలు అందించేయాలి. ఇంకా మెరుగైనటువంటి సేవలు కల్పింపజేయడానికి మీరు ఎప్పటికప్పుడు సూచన ఇవ్వండి. మీరు ఒక మెప్పా భవన నిర్మాణం కొరకు కూడా ఏదైతుందో అప్పుడు విజయలక్ష్మి గారు చైర్పర్సన్ ఉన్నాయి, నేను ఎమ్మెల్యే చివరి దినాలు ఇక్కడ ఈ రైతు బజార్ దగ్గర ఏదైతుందో మీకు గ్రూప్ కూడా కట్టించారు. ఎవరికి లేదు తల్లి, ఆ మెప్పా భవనం ఏదైతుందో మీకే ఇప్పిస్తా చెప్పండి. మీరు జగిత్యాల జిల్లా కేంద్రంగా ఎప్పుడే సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నా మీకు జగిత్యాల మున్సిపాలిటీ ఒక భవనాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అది ఖచ్చితంగా మీకే ఇప్పిస్తా చెప్పండి. మనం చెప్తాం ఇతర సమస్యలు ఏమున్నా కానీ మీరు ఇక్కడ అనిత గారు ఉన్నారమ్మా, మీ దాంట్లో మీ సోదరి, మీ ఆడబిడ్డ, ఆమె రిసోర్స్ పర్సన్ పనిచేసిన అనుభవం ఉన్నది కాబట్టి మీరు ఆమె దృష్టికి తీసుకురండి. మీరు తప్పకుండా మీ యొక్క సమస్య పరిష్కారం పాటుపడతారని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.